రష్యా మరొకసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ క్షిపణి దాడులను నిర్వహించింది. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దాడిలో బాలిస్టిక్ క్షిపణులతో పాటు డ్రోన్లను కూడా వినియోగించినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. వెంటనే ఎయిర్ రైడ్ సైరన్లు మోగడంతో వేలాది మంది ప్రజలు భూగర్భ మెట్రో స్టేషన్లు, బంకర్లలో ఆశ్రయం పొందారు. కీవ్ ఆకాశంలో వరుస పేలుళ్లు, గగనతల రక్షణతల వ్యవస్థల ప్రతిదాడులు ఉద్రిక్త పరిస్థితులను సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం నివాస ప్రాంతాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలకు నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు కూడా సంభవించాయి. సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఉక్రెయిన్ వైమానిక దళం తమ గగనతల రక్షణ వ్యవస్థలు అనేక క్షిపణులను అడ్డుకున్నాయంటూ కూడా ప్రకటించింది. అయినప్పటికీ కొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకడంతో పలు ప్రాంతాల్లో విధ్వంసం చోటు చేసుకుంది. ఈ దాడి వెనుక ఉద్దేశ్యం ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా మానసిక ఒత్తిడి పెంచడమేనంటూ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజధానిపై దాడి చేయడం ద్వారా రష్యా తన సైనిక ఒత్తిడిని కొనసాగిస్తోందంటూ చెబుతున్నారు. మరొకవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు తమ దేశం వెనక్కి తగ్గదని, అంతర్జాతీయ మిత్ర దేశాల సహకారంతో ప్రతిస్పందిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చితే యూరప్ భద్రత, ఇంధన సరఫరా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మౌలిక సదుపాయాలకు భారీ నష్టం జరిగింది. ఇప్పటికే డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులతో జరుగుతున్న దాడులు యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఇరు దేశాలు వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఈ ఘర్షణ త్వరలోనే ముగిసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలు మరొకసారి ఇరు పక్షాలు శాంతి చర్చలకు రావాలంటూ పిలుపునిస్తున్నప్పటికీ యుద్ధ భూమిలో మాత్రం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి కొత్త దాడి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. కీవుపై జరిగిన తాజా క్షిపణి దాడి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసే సూచనలు లేవని స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందా, లేక దౌత్య చర్చలు ముందుకు సాగుతాయా అనేది ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న.